ఈరోజు నేను మంచి రుచితో కరకరలాడే ఆనియన్ పకోడీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయ్యేంత లోపల సన్నంగా తరిగిన ఆనియన్స్ని తీసుకొని దానిలోకి కరివేపాకు, రుచికి తగినంతగా కారం పొడి, అలాగే సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే కొంచెం వాము తీసుకొని 2 చేతులతో నలిపి వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా 5 నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా ఉల్లిపాయలలో నీరు ఊరుతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా ఈ ఉల్లిపాయలో వచ్చే నీరు మాత్రం సరిపోతుంది. 1 కప్పు శనగపిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. ఈ పిండిని ఆనియన్స్ని ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ నుండి వచ్చే వాటర్ సరిపోతుంది. లేదా కొంచెం మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా మనకు ఆనియన్ పకోడీ వేసే విధంగా వస్తే సరిపోతుంది. మంచిగా హీట్ అయిన ఆయిల్లో పిండిని తీసుకొని విచ్చినట్టుగా పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని, ఎక్కువ కాలనీయకుండా క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చుకొని తీసి ఆనియన్స్ బ్రౌన్ రంగులోకి మారగానే తీసి పక్కన పెడితే మనకి మంచి సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది.